హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 175 గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ వచ్చిందండి. ఇప్పుడు మనం దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఉండలు లేకుండా చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి కలిపినట్టుగా అలా ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. పైన ఇలా కలుపుకోవాలి. కొంతమంది పాలు కూడా యాడ్ చేసి కలుపుతారు, కానీ అవసరం లేదండి. ఆల్రెడీ గులాబ్ జామ్ పౌడర్లోనే పాల పొడి ఉంటుంది కాబట్టి ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. పాలు పోస్తే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పైన కలుపుకోవాలి, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మన చేతులకు తీసుకొని కొంచెం సాఫ్ట్గా అలా కలిపి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. గులాబ్ జామ్ అంటే అందరికీ ఇష్టం కదండి. సో కాకపోతే కొంతమందికి మధ్యలో ఇట్లా గడ్డల్లాగా వస్తాయి, అంటే జ్యూస్ ఎక్కువగా పీల్చుకోదు, పగిలిపోతుంటాయి. ఇలా పక్కా కొలతలతోని ఇలా చూపించిన విధంగా తయారు చేసుకుంటే మంచిగా వస్తాయండి గులాబ్ జాములు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు మనము 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్స్ షుగర్ని తీసుకుందాము. ఎంత పౌడర్ ఉంటుందో దానికి డబల్ మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. మనకు ఎక్కువ జ్యూస్ కూడా అవసరం లేదు కదా, అందుకని 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. మనం ఒక 7 to 8 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్ రెడీ అయింది ఇక్కడ. ఇప్పుడు మనము దీనిలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఒక 6 to 7 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు ఈ పిండిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ చేతులకి పెట్టుకొని ఇలా చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ బాల్స్ని కూడా మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ఇలా 2 అరచేతుల మధ్యలో కొంచెం ఇలా దాన్ని ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసినామనుకోండి అది లోపల సరిగా కాలదన్నమాట. అందుకని మనము ఆ ఎయిర్ అనేది ఉండిపోతుంది, బాల్స్లో ఎయిర్ ఉంటుంది. మనం పైన మాత్రమే ఇలా ఇట్లా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఒకే సైజులో చిన్న బాల్స్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా 2 అరచేతుల మధ్యలో మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి.
గులాబ్ జామ్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము వీటిని నెయ్యిలో కానీ నూనెలో కానీ ఫ్రై చేసుకుందాము. మనం గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవడానికి మొత్తంగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ తీసుకోవచ్చు, లేదా రెండింటిని మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సిమ్లోనే ఇవి గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు సిమ్కి మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా పైన ఇలా అనుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్స్ వచ్చాయి కదండి గులాబ్ జామ్. ఇప్పుడు మనము వీటిని సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. గులాబ్ జామ్ ఫ్రై చేయడానికి నూనె ఇంకా నెయ్యి మిక్స్ తీసుకున్నప్పుడు ఆ మిగిలిన దాన్ని మనం బిర్యానీలో కానీ ఉప్మాలో కానీ పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు మనం వాడుకోవచ్చండి. మళ్ళీ తర్వాత వాయి వేస్తున్నాను. జామున్స్ అన్ని ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము షుగర్ సిరప్లో యాడ్ చేయకూడదండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం సిరప్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ జామున్స్ అన్నీ ఈ వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొద్దిగా వేడిగానే ఉండాలండి. చల్లారితే అదంతా జ్యూస్ పీల్చుకోవు జామున్స్. అందుకని కొద్దిగా వేడిగా ఉన్న సిరప్లోనే ఈ జామున్స్ అన్నీ వేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ జామున్స్ అన్నీ షుగర్ సిరప్ని మంచిగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయి. గులాబ్ జామ్ చూడండి మంచిగా షుగర్ సిరప్ని అంతా పీల్చుకొని జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయ్యాయి. చూడండి కట్ చేస్తే ఎలా ఉంటుందో. మొత్తం అంతా లోపల ఏం గడ్డలు లేకుండా సిరప్ అంతా బాగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం 1-2తో సరిపెట్టుకోము, మనం ఒక 5-6 అయినా తినేస్తాము. మీరు కూడా ఈ గులాబ్ జాములు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.